Yes. Okay. Well, Shabbat Shalom. Shabbat Shalom. Thank you everyone for being here today. ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. I've actually never done this before. So one thing the Holy Spirit is always impressing upon me is a walk of holiness. నాకు ఒక విషయం బాగా నడిపిస్తున్నది. ఏంటంటే మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో పరిశుద్ధముగా నడవాలని. And when it comes to our daily walk, our daily interactions, మన యొక్క జీవితం మనం ఏం చేస్తాం, ఎప్పుడు నడుస్తూనే వెళ్తా ఉంటాం. కాలుతో నడుస్తానే స్కూల్కి వెళ్తాం, నడుస్తానే ఎక్కడికైనా వెళ్తానే ఉంటాం. In everyday life, I always think about Matthew 7, chapter 13 through 14. మనం నడుస్తున్న ప్రతిసారి ఈయన నడుస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు జ్ఞాపకం చేసుకుంటాడంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనుగొను వారు కొందరే. Specifically today, I want to talk about not only the small gate, but the narrow road. ఈరోజు నేను దేని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే ఇరుకు ద్వారము గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. So the word for narrow that refers to the word for narrow that refers to the narrow road. ఇరుకు ద్వారము అనేది ఏ విధంగా ఉంటుందంట? ఇరుకుగా ఉంటుంది. It's a Greek word. It's pronounced Thlebo, T-H-L-E-E-B-O. ఈ యొక్క ఇరుకు ద్వారాన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారంటే తిలిబో అని పిలుస్తారంట. And the common usage of that word is to be oppressed as grapes. ఇక్కడ కామన్ గా దాని యొక్క నిర్వచనం ఏమిటంటే, దానికి అర్థం ఏంటంటే ద్రాక్షలు అని అర్థం. అంటే ఒత్తబడిన ద్రాక్ష కాయలు అని అర్థం. So also to be afflicted or to walk in trouble or be under distress. మరి ద్రాక్షకాయను కనుక మనం ఒకరు తీసుకున్నట్లయితే ద్రాక్షకాయ ఎట్లా ఉండిద్ది? మెత్తగా ఉండిద్దిగా. మొత్తంగానే ద్రాక్షకాయ ఏమైంది? చితికిపోయింది. అట్లానే ఇరుకు ద్వారమున ప్రవేశించు వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంట? ఇరుకుగా ఉంటుంది, చాలా కష్టముగా ఉంటుంది. Meaning that this walk that we walk, the walk of faith in a daily life, it's not always an easy path. మనము మన జీవితంలో చూడు, ఒక్కోసారి మనం ఏం చేస్తాం? కష్టాల్లో నడుస్తూ ఉంటాం, బాధలో నడుస్తూ ఉంటాం, ఆనందంలో నడుస్తూ ఉంటాం, దుఃఖంలో నడుస్తూ ఉంటాం. ఎగ్జామ్ రాయాలని కత్తరగా లగెత్తుకుంటూ వెళుతూనే ఉంటాం. అంటే టెన్షన్తో కూడినటువంటి జీవితము, ఇరుకు మార్గము. So there's 3 verses in 2 Corinthians 1:6. Right away it says, whether we are afflicted. That word afflicted is philebo. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణకై పొందుదుము. మీ ఆదరణ మేము కూడా పొందుచున్న దాన్ని బట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. Also in 2 Corinthians 4:8 when it says we are troubled on every side, that word అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడింది కదా. ఎటు పోయినను చున్నానను ఇరికింపబడు వారము కాము, అపాయంలో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము. చాలా మంది అనుకుంటారంట, నేను ఇరుకు మార్గంలో వెళ్తున్నాను, నాకు ఏమి ఉపయోగం లేదు అనుకోవద్దు. మనకి ఎక్కడైతే ఉపయోగము లేదో, ఎక్కడైతే మనకు అవకాశం అనేది లేదో ఆడేముంటుందంట?
అవకాశం అనేది ఉంటుంది, దేవుని ప్రేమ అనేది ఉంటుంది. Also in 1 Thessalonians 3:4, when he mentions suffer in a tribulation, that word is also used in that verse. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడింది కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆ యొక్క శ్రమకు సంబంధించినటువంటి కొన్ని మాటలు చెప్పబడి ఉన్నవి. 3వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన నేను తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నది. ఇక్కడ ఏమని తెలియజేస్తుందంట, దేవుని బిడ్డలైనటువంటి మనము శ్రమను అనుభవించే వారిగా ఉండాలి. ఇరుకు మార్గంలో ఏముంటుందంటే శ్రమ. ఆ శ్రమను ఎప్పుడైతే మనము ఓర్పుతో అనుభవిస్తామో అప్పుడు మనకి ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. And you'll see this common theme in scripture about the way of righteousness, the narrow path. మనం చదవబడిన లేఖన భాగంలో శ్రమ ఉంటుంది కదా. ఆ శ్రమ మనకి ఏమి తీసుకొని వస్తుందంటే నీతిని అనేది తీసుకొని వస్తుంది. So those words that are used in keeping your path straight and looking your eyes towards heaven, those are always about. దానికి అర్థం ఏంటంటే పేతురు ఏం చేశాడంట, దేవుని వైపు చూస్తూ నడుస్తున్నంతసేపు సముద్రంలో మునిగిపోలేదు. ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయి అని అటువైపు లోకం వైపు చూస్తాడు, ఏం చేశాడు, మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే మనము దేవుని నీతి వైపు చూస్తూ ఇరుకు మార్గంలో నడుస్తామో అప్పుడు మనకేం జరుగుతుందంట, ఆశీర్వాదాలు అనేవి వస్తాయి. దేవుడు మన నుంచి వేరుగా ఉండడు. For example, in James 5, ఉదాహరణకి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే verses 19 and 20. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 20 వచనాల వరకు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 20. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి పక్కకు పోయినప్పుడు, తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వానిని కొత్త మార్గం నుండి తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. Yes, go ahead. So when we get off that narrow path, that's when the Holy Spirit reminds us about this, that we have missed the mark or sinned. ఇక్కడ మన చదవబడిన వాక్యములో ఏమని చెబుతుందంట, ఎవరైనా సరే తప్పుడు దోవలో గనక వెళితే వాటిని ఏం చేయాలంట, దేవుని మార్గం వైపు నడిపించాలి. And that's when we repent of what we did wrong and we apply our faith and ask for forgiveness. అప్పుడు ఎప్పుడైతే మనం వాటిని మంచి మార్గంలో నడిపిస్తాం, వాళ్ళు ఏం చేస్తారంట, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది, అయ్యా నేను తప్పు చేశాను, నా పాపాలు క్షమించయ్యా అని వాళ్ళు ఏం చేస్తారంట, మరలా యథావిధిగా దేవుని మార్గంలోకి వచ్చి వేస్తారు. So a true believer will always bear fruit in keeping up with true repentance. నిజమైన విశ్వాసి ఏం చేస్తాడంటే ఎప్పుడు ఫలించు కొమ్మవలే ఉంటాడు. In Matthew 3:8 we see that's mentioned by Yeshua. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతా ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
So also in Hebrews 12:14 it says, "True believers desire holiness and obedience to the word of God." Hebrews 12:14. హీబ్రూస్ Hebrews 12. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మీ అందరికీ సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరిను ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా మనమంట ఎప్పుడు ప్రభువుని చూడలేము. ఎందుకు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము అంటే, పాపము దేనికి గుర్తు? చీకటికి గుర్తు. మన కళ్ళు గనక మూసుకోపోతే, మన కళ్ళు మూసుకుంటే మనకి ఎట్లా కనిపించింది? చీకటిగానే ఉండిద్ది. అట్లానే ఆత్మీయ జీవితంలో పాపము మన మీదకి వచ్చినప్పుడు మన యొక్క మనోనేత్రము గుడ్డితనం కలుగజేసి దేవుని యొక్క పరిశుద్ధతను మనము చూడలేము. And we have confidence that when we do repent of our sins, that God does forgive us and cleanse us from all unrighteousness, according to 1 John 1:9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, మనము పాపము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. దేవుడు ఏం చేస్తారంట? మన పాపాలని ఎప్పుడైతే ఆయన ఎదుట మనం ఒప్పుకుంటామో ఆయన మనల్ని ఏం చేస్తారంటే సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపం నుండి మనల్ని ఏం చేస్తారు? క్షమించి ఆయన యొక్క కుమారులుగా మనల్ని ఆహ్వానిస్తాడు. ఎప్పుడైతే మనము పరిశుద్ధత దూరంగా ఉంటామో, ఇరుకు మార్గం నుండి లోక సంబంధమైన మార్గం, విశాల మార్గం వైపు వెళతామో, అప్పుడు మనం ఏం జరుగుతుందంటే పాపంలోకి వెళ్తాం. పాపంలోకి వెళ్ళిన మనము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా దేవుడు చేస్తాడు. నువ్వు వెళ్ళి అడగాలి, అయ్యా నన్ను క్షమించయ్యా అని. And also we remember that the Helper, the Holy Spirit, will teach us, remind us of all these things. అంత మాత్రమే కాదు, కానీ మనకు సహాయము అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయకుడుగా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆదరణకర్తగా ఉండి నీకు ప్రతిదీ జ్ఞాపకం చేస్తాడు. ఏమి జ్ఞాపకం చేస్తాడు? మన తల్లిదండ్రులు పిల్లలకి అది తప్పు ఇది తప్పు అని ఏ విధంగా చెబుతారో, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ జీవితంలో మనం తొలగిపోతా ఉంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు తొలగిపోతున్నావు, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, అది చేయగాకని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా ఉంటాడు. So this is a reminder that having faith in all these verses that we can stay on that narrow ఇది path నాకు that ఎప్పుడు leads to life. జ్ఞాపకం ఉంచినది. యోహాను సువార్త 14వ అధ్యాయం 24. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన నీడ వల్లే మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. Amen. Shabbat shalom. సబాత్ షాలోమ్. మీ అందరికీ వందనాలు. ఈ కొన్ని చిన్న మాటలు మీతో పంచుకున్న దాన్ని బట్టి. థ్యాంక్ యూ క్రిస్.